గరుడ పురాణం ప్రకారం చనిపోయే ముందు కనిపించే లక్షణాలు ఏవే, మరి ఆ వివరాలు ఏమిటో పూర్తిగా తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గరుడ పురాణం ప్రకారం వ్యక్తి మరణించిన తర్వాత 13 రోజుల పాటు గరుడ పురాణం చదవడం ద్వారా ఆత్మకి శాంతి కలుగుతుందని నమ్ముతారు. గరుడ పురాణం పఠించడానికి శుభ్రమైన దుస్తులు ధరించడం, ఏకాగ్రతతో ఉండి వంటి నియమాల్ని పాటించాలి. అలాగే గరుడ పురాణంలో మరణం సమీపంలో ఉన్న వ్యక్తికి అతని పితృదేవతలు కనిపిస్తారని చెప్పబడింది. పితృదేవతల్ని చూడడం మరణం దగ్గరలో ఉందనడానికి ఒక సంకేతంగా పరిగణించబడుతుంది. ఇది పూర్వీకులతో అనుసంధానాన్ని సూచిస్తుంది. ముఖ్యంగా వ్యక్తి మరణించే ముందు కొన్ని అశుభ సంకేతాలు కనిపిస్తాయని గరుడ పురాణం చెబుతుంది. వాటిలో ముఖ్యమైనది నీడ కనిపించకపోవడం, నూనె, నెయ్యి, నీరు లేదా అద్దంలో తమ నీడను చూడలేకపోవడం మరణానికి సూచనగా భావిస్తారు. అలాగే మరణానికి కొన్ని క్షణాల ముందు వ్యక్తికి ఒక రహస్యమైన ద్వారం కనిపిస్తుందట. గరుడ పురాణం ప్రకారం ఈ ద్వారం నుండి ప్రకాశవంతమైన తెల్లటి కాంతి కిరణాలు వస్తాయి. ఇది మరణానికి చేరువలో ఉన్నట్లు సూచిస్తుంది. గరుడ పురాణం ప్రకారం మరణానికి కొంత సమయం ముందు వ్యక్తి యమదూతల్ని చూస్తాడు. యమదూతల్ని చూడడం అంటే మరణం ఆసన్నమైందని అర్థం. ఎవరైనా మరణించిన తర్వాత గరుడ పురాణాన్ని పఠిస్తారు. మరణించిన వ్యక్తి ఆత్మ 13 రోజుల పాటు ఇంట్లోనే ఉంటుందని నమ్ముతారు. అందుకే గరుడ పురాణం పఠించడం వల్ల ఆత్మకి శాంతి కలుగుతుంది.